ఫస్ట్ వీడియో క్లిక్ చేసింది. ముందు అంతా చీకటి, ఏమీ కనపడడం లేదు. 2 నిమిషాలు ఏమీ కనపడలేదు. లైట్ వెలిగింది. సేమ్ హౌస్, హాల్. రిషి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమీ కనపడలేదు కదా చిన్ను. చీకట్లో మరి నువ్వు నన్ను అసహించుకుని వెళ్ళావు, అనుమానించావు. నీ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. మనసు విరిచేసావు. నీకు లైట్ లేనప్పుడు ఎంత చీకటిగా ఉందో నాకు నువ్వు పక్కన లేకపోతే అలాగే ఉంది. కళ్ళలో సన్నగా నీరు తుడుచుకుంటూ ఏమన్నావు? ఇంకెప్పుడు నీకు కనపడొద్దు అనా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ఇంకేమో అనలేను అని కూడా అన్నావు. సరే, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దానివి. ఇదేనా నన్ను అర్థం చేసుకున్నావు? నేను నీకోసం కిందికి వస్తే కారులో ఫాస్ట్గా వెళ్ళావు. నీకోసం వస్తుంటే ఇలా దెబ్బలు తగిలింది అంటూ చేతుకున్న బ్యాండేజ్ చూపించాడు. చూస్తున్న కృతికి ఏడుపు ఆగడం లేదు. అయినా కట్టుకట్టుకుని తర్వాత మీ ఇంటికి వచ్చా. తాళం వేసింది. రెస్టారెంట్కి వెళ్ళా. మధ్యాహ్నమే వెళ్ళిపోయావన్నారు. మళ్ళీ మీ ఇంటికి వచ్చా. అలా అన్ని చోట్ల వెతికా, నువ్వు ఎక్కడైనా ఉంటావేమో అని. లేవు. నా ఫోను పగిలింది. ఇది చాణక్య ఫోన్. నీ నెంబర్కి కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. తర్వాత నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అంతే చిన్ను. నా గుండె ఆగినంత పని అయింది అంటూ గుండె మీదే చేయి వేశాడు. కృతికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తావో రావో తెలీదు. బట్ ఎక్కడో ఒక చోట ఆశ, నా ప్రేమ మీద నమ్మకంతో వచ్చాను. అప్పుడు అక్కడ నిన్ను అలా హాస్పిటల్ బెడ్ మీద చూసేసరికి తలకి కట్టు. నా చిన్నుని అలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నిన్ను సేఫ్గా చూసా. అంతే. తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది. అయితే నువ్వు ఏమని పిలిచావు? రిష్విక్. నీకొకటి చెప్పనా? రిష్విక్ అనే నా పేరును రిషి చేసింది నువ్వే. కృతి కళ్ళల్లో మెరుపు. మరి నువ్వే రిష్విక్ అని మార్చేశావు. రితి కళ్ళల్లో బాధ. ఎన్ని మాటలు అన్నావు బుడ్డి. కానీ నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడింది. దగ్గరికి తీసుకున్నా తోసేసావు. మీ వాళ్ళు ఎన్ని అంటున్నా నాకేం బాధ కలగలేదు. కానీ నువ్వు అన్నావు చూడు, నా కెరీర్ గ్రోత్ కోసం నేను వాడుకున్నా అని. అంతే. అగాధంలోకి జారిపోయినంత ఫీలింగ్. కృతి బాధకి అంతు లేకుండా పోతుంది. బయటకు తీసుకొచ్చి ఏమన్నావు? నీ మీద మోజు తీరింది. అందుకే ప్రీతితో అలా. రిషి చేత్తో తల వెనక నుంచి రుద్దుకుంటూ ఫేస్లో బాధ స్పష్టంగా చూపిస్తూ, నేను అవకాశవాదిని. అలా ఎలా అన్నావు చిన్ను? అంత మాట. ఆ క్షణం నా మీద నాకే జాలేసింది. కాదు, అసహ్యం వేసింది. నేను పడిన బాధకి పేరు లేదు. అంతా శూన్యం నా జీవితం. అంతే. వీడియో అయిపోయింది. కృతికి రిషి బాగా గుర్తొచ్చాడు. వెంటనే కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేశాడు. కృతి సైలెంట్గా ఉండిపోయింది. రిషి, చిన్ను ఓపెన్ చేసావా? కృతి నో ఆన్సర్. రిషి, అర్థమైంది. మా బుడ్డిది ఐప్యాడ్లో వీడియోలు ఓపెన్ చేసింది. అంతేనా? కృతి ఏడుపు మాత్రం వినపడుతుంది. రిషి, ఓయ్, అది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మాట. అసలు నీకు చెప్పనా? ఇవన్నీ నువ్వు చూస్తే ఇలా బాధపడతావని దాచేశాను. నిజానికి ఆ బాక్స్ మా ఇంట్లో, అదే మన ఇంట్లో నా రూమ్లో ఉంటుంది. ఆ రోజు నేను ఏవో డాక్యుమెంట్స్ కోసం తీసుకొచ్చాను. నీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి క్యారవాన్లో తీసుకెళ్ళి ఇలా బుక్ అయ్యా. అయినా కృతి ఏం మాట్లాడలేదు. రిషి, చిన్ను అసలు నువ్వేమీ చూడకు ప్లీజ్. వింటున్నావా? సరే, నేను బ్రేక్లో వచ్చా. మంచి సేజింగ్ సినీ షూట్లు చేస్తున్నారు. మళ్ళీ కాల్ చేస్తా. కృతి ఏం మాట్లాడలేకపోతుంది. రిషి, నువ్వు అలా ఉంటే నేను ఇలా ఎక్కడ? లవ్ యూ, నిన్నే. కృతి, హేట్ యూ అని కాల్ చేసింది. రిషి, ఉష్, ఈ భార్యలతో కష్టం అబ్బా. అవసరం లేని చోట లొడ మాట్లాడతారు. అవసరమైనప్పుడు మాత్రం సైలెంట్తో చంపుతారు. నా వల్ల కాదు అనుకున్నాడు. కృతి సెకండ్ వీడియో ఆన్ చేసింది. అది ఫస్ట్ దాని కంటిన్యూషన్. రిషి ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. సీరియస్గా ఉన్నాడు. చిన్ను, నన్ను ఎన్ని మాటలు అన్నావు? నేను క్యారెక్టర్ లేనివాడిగా ముద్ర వేశావు. కృతికి అర్థం కాలేదు. సరే, నా క్యారెక్టర్ నేను నిరూపించుకోవాలిగా అంటూ వేరే ఫోన్ ఓపెన్ చేసి చూపించాడు. కృతి హాస్పిటల్లో అన్న మాటలకి మనోడు మనసు విరిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పార్కులో పడుకున్నాడు. నెక్స్ట్ డే లేచి రూమ్ దగ్గరికి వస్తుంటే అందులో కిషోర్, వినయ్. రిషిని వాళ్ళ మాటలతో బాధపెడతారు కదా, అది కిషోర్. వినయ్ అంటున్న ప్రతి మాట స్పష్టంగా వినపడుతుంది. కృతికి ఎక్కేస్తుంది. 1 నిమిషం అర్థం కాలేదు. నేను చూసేది నిజమేనా? డాడీ రిషిని నన్ను విడదీశారా?
అది అభితో కలపడానికి మళ్ళీ బ్యాగ్కి జరిపి చూసింది. వినయ్, కిషోర్ కార్ దిగి రిషిని నానా మాటలు అనడం, ముఖ్యంగా వినయ్ కాదు అంకుల్ విడిపోయేలా చేశారు అనడం అంటే డాడీ పైకి లేచింది విపరీతమైన కోపంగా. ఇప్పటికిప్పుడు ఇంటికెళ్ళి కిషోర్ని నిలదీయాలి అనిపించింది. ఫోన్ పట్టుకొని ఐప్యాడ్ తీసుకుని 2 అడుగులు వేయగానే తన ఫోన్కి మెసేజ్ ఫ్రమ్ రిషి. నో, ఇప్పుడు కాదు బుడ్డి, కూల్ డౌన్ అంతే. తను షాక్. అసలు రిషి ఎందుకు ఇదంతా? అప్పుడే నాకు పంపలేదు, అది కూడా మా డాడీ అన్న మాటలు వీడియో తీసి కూడా. మళ్ళీ కూర్చొని వీడియో స్టార్ట్ చేసింది. రిషి కిషోర్ వాళ్ళ మాటలు రికార్డు చేసిన ఫోన్ పక్కన పెట్టి, ఏంటి నీ బాబు నిజ స్వరూపం చూశాక షాక్ అయ్యావా? నేను ఏ తప్పు చేయలేదు, అది నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది నా భార్య దగ్గర. నేను ఎంత మిస్ అవుతున్నానో నా బాధ నీకు అర్థం కావడానికి నీకు ఈ వీడియో పంపుతున్నా. ఇది చూసి నువ్వు నా దగ్గరకు వచ్చి మన ఇద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అంతే. సెకండ్ వీడియో అయిపోయింది. కృతికి ఏమీ అర్థం కావడం లేదు. బుర్ర హీటెక్కిపోతుంది. డాడీ మా ఇద్దరిని ఎందుకు విడదీశారు? కారణం డాడీ కాదు, హీ ఈజ్ మై ఎనిమీ. నా ప్రేమను నాకు దూరం చేసిన వాడిని తండ్రి అని ఎప్పటికీ ఒప్పుకోను. అసలు ఆయన అలా చేయబట్టే నేను కోపంగా వెళ్ళి యాక్సిడెంట్కి గురై నా బేబీని పోగొట్టుకున్నా. ఇంత చేసి మళ్ళీ అభితో పెళ్ళి, చి అసలు తండ్రేనా అంటూ తల పట్టుకుని కూర్చుంది. అసలు రిషి అప్పుడే పంపుంటే ఆ క్షణమే ఆయన్ని అసహించుకుని బయటకు వచ్చేదాన్ని. ముందు ఈ విషయం తేలితే కానీ మిగతా వీడియోలు చూడను అనుకుంటూ రిషికి మెసేజ్ చేసింది. కాల్ మీ. ప్రాణం పోయేలా ఉంది అని. టెన్షన్, చిరాకు, కోపం, అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలిపి కొడుతూ ఉన్నాయి. వినయ్, అవును వినయ్ కూడా. అంటే వినయ్ ఇంకా మా అక్క వాళ్ళ డాడీ ప్రీతిని కావాలనే పంపారా? ఏమీ అర్థం కావడం లేదు. అరగంట తర్వాత కాల్ ఫ్రమ్ రిషి. కృతి, రిషి నీకేమైనా పిచ్చా? నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నేనంటే ఆవేశంలో తెలివి తక్కువగా నిన్ను దూరం చేసుకున్నా. నువ్వు మా అక్క వాళ్ళ డాడీ గురించి అంతా తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? రిషి, ఒకసారి నేను. కృతి, ఏంటి నువ్వు? నోరు తెరిస్తే చంపేస్తా. ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావు? ఇంత పెద్ద సాక్ష్యం పెట్టుకొని కూడా నాకెందుకు చూపించలేదు? నువ్వు నీ బాధ నాకు తెలియాలని నా నుంచి వచ్చిన ప్రతి మాట నాకే గుర్తు చేస్తూ నీ వేదన అర్థమయ్యేటట్లు చేసి ఎందుకు పంపలేదు అని పెద్దగా అరుస్తుంది. రిషి, చిన్ను నా మాట విను. కృతి, వినను గాక వినను. అవును, అంత కరెక్ట్గా ఎలా పెట్టావు మెసేజు? నో ఇప్పుడు కాదు అని. అంటే నీకు తెలుసుగా నేను ఇది చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటానని. రిషి, ఇక లాభం లేదని. చిన్ను అని పెద్దగా అరిచాడు. అంతే, కృతి నోరు మూత పడింది. రిషి, ముందు అవతల వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో. అప్పుడు అంతే. నేను చెప్పేది వినలేదు, నీకు మోజు తీరింది. నువ్వు అవకాశవాదివి. ఇలా నోటుకొచ్చినట్లు వాగి నన్ను దూరం పెట్టావు. ఏంటిప్పుడు? ఆ వీడియో ఎందుకు అప్పుడే నీకు పంపలేదు? అదేగా అడగాలనుకుంటున్నావు. సరే నేనే చెప్తా విను. నువ్వు హాస్పిటల్లో నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టావు. అసలు నా మనసు అంతా ముక్కలు చేసి పంపేశావు. నా మాట వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు మధ్యలో మాత్రం మాట్లాడకు. కృతి, నా బాధ వేరు కదా రిషి. నీకు చెప్పామన్నా కూడా మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా బాగా స్ట్రెస్ అయ్యానని. అప్పుడు అందుకే. రిషి, స్ట్రెస్ సరే ఒప్పుకుంటాను. అయితే ఆ రోజు నేను నా దారిన నేను వస్తున్నా. ఆ రోజు నా పరిస్థితి ఎంత దారుణమో నీకు ఇప్పుడు అర్థమైంది. నీ బాబు ఆ వినయ్ వచ్చి నా పక్కనే కారాపారు. వాళ్ళు ఏదో సాధించామన్న ఆనందంలో ఎంత తప్పు చేశారో అర్థం కాలేదు. నా దగ్గరకు వచ్చి నన్నే గెలికారు నా అంట ఆపి. కానీ నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆలోచిస్తా, ముఖ్యంగా అవతల వాళ్ళు ఏం చెప్తారా అని. అదే రిషిగాడు అంటే. అందుకే వాళ్ళు కార్ దిగ్గానే ఫోన్లో వీడియో ఆన్ చేశా. ఆ విషయం తెలియక నీ బాబు మొత్తం చెప్పేశాడు. చూసావా ఇక్కడ కొట్టా అంటూ నా గుండె మీద చెయ్యేశాడు. నాకు సంఖ్య తిరిగింది. ఆ చెయ్యి విరిచేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నీకు తెలియాలిగా, అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు వెళ్ళగానే ఆవేశంగా నీ దగ్గరికి వద్దామని 2 అడుగులేసా. ఏదో మిస్సింగ్. ఏంటి? నువ్వు కేవలం ఇది మాత్రమే చూస్తే చాలదు. అందుకే గబగబా పైకొచ్చి నువ్వు ఫస్ట్ చూసిన వీడియోలో నా బాధ, ఆవేదన రికార్డు చేశా. ఇంకా వద్దామనుకునే లోపల ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. వెంటనే పెట్టా. నా దరిద్రం ఏంటంటే
అది ఛార్జింగ్ అవ్వడం లేదు. నా ఫోన్ పగిలి చాణక్య ఫోన్ తీసుకున్నా. అది కూడా పెద్దగా పనిచేయదని తెలుసు. అక్కడే కూర్చుని చూస్తూ నిద్రపోయా. తమరిచ్చిన షాక్కి ముందు రోజు నైట్ పార్క్లో దోమలతో కదా డ్యూయెట్స్ పాడాను. మెలకు వచ్చి ఫోన్ చూస్తే ఛార్జింగ్ అవ్వనే లేదు. రిషి, ఓయ్ సుకృతి, వింటున్నావా? కృతి, వింటున్నా. రిషి, మధ్యలో ఏదో ఒక సౌండ్ చేయి. ఊహను ఉమ్మను. కృతి, నువ్వేగా తిట్టావు సైలెంట్గా వినమని అంది చిన్నగా. రిషి నవ్వేస్తూ, లేదు చిన్ను, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే నువ్వు అలా అరిస్తే ఎలా చెప్పు? రిషి, సరే కానీ ఏంటి మా మేఘాన్ని నీ పిఏగా పెట్టేసుకున్నావు? తనకి వర్క్ కన్నా ఇంపార్టెంట్. కృతి, రిషి, నువ్వు మారవా? మనం ఎంత పెద్ద విషయం మాట్లాడుకుంటున్నాం, మన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం. అది వదిలేసి ఏంటో మాట్లాడతావు అంది సీరియస్గా. రిషి, అంటని మొత్తం చెప్పేస్తే మనం విడిపోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? వెళ్ళలేవు. కృతి, రిషి, బీ సీరియస్. తర్వాత ఏమైంది? నువ్వు మొన్న ఏమన్నావు? మెసేజ్ కదా పెట్టాను అని చూపించావు. అది చెప్పిన వాడివి ఈ వీడియో సంగతి ఎందుకు చెప్పలేదు? రిషి, చెప్తా కానీ ఒకటి చెప్పే. ఇందాకేంటి సింగిల్ కిస్తో సరిపెట్టావు? అంత పెద్ద కారు కొనిస్తే ఇంత చిన్న ముద్ద అని ఇచ్చేది సార్కి సరిపోదని నీకు తెలుసు కదా. కృతి, రిషి, ఆర్ యూ క్రేజీ? నేనేం జరిగిందని టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు అసలు విషయం చెప్పకుండా. రిషి, అబ్బో వచ్చిందండి. వాన్లో తడిసిన 6 నెలలకు జుట్టు ఆరబెట్టుకున్నారు నీలాంటోళ్ళే. కృతి, రిషి, స్టాప్ ఇట్ ఐసే చేస్తూ ఉంది. రిషి, అన్నట్లు బుడ్డి, నాకు డౌటు. మొన్న నేనే ఆ రౌడీ గ్యాంగ్ని కొట్టానని ఎలా తెలుసు? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కృతి, సరే నేను కాల్ కట్ చేస్తున్నా, నువ్వు ఎటు చెప్పవు. మిగతావి చూసి నేను బ్రతుకుంటే అప్పుడు కాల్ చేస్తా అంది ఏడుస్తూ. రిషి, ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలా అయితే అస్సలు చెప్పను పో. కృతి, సరే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేసింది. కృతి అటు ఇటు తిరుగుతూ ఉంది, గోళ్ళు కొరికేస్తూ. ఈడియట్, కాల్ కట్ చేసినా కూడా తిరిగి ఫోన్ చేయడం లేదు, కావాలనే రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంటూ కాల్తో బెడ్ని ఒక్క తన్ను తన్నింది. ఈ అబ్బా అంటూ కూర్చుంది కాలు రుద్దుకుంటూ. సరే, థర్డ్ వీడియో ఆన్ చేసింది. అందులో మన చెఫ్ పాప బెంగళూరులో ఫుడ్ ట్రక్స్ పెట్టింది. అప్పుడు రిషి దూరంగా రోడ్డుకి అవతల నిలబడి చూస్తూ ఉన్నాడు. చెఫ్ పాప చాలా బిజీగా ఉంది. 2 అసిస్టెంట్లు ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. జనం పర్లేదు ఓ మాదిరిగా ఉన్నారు. అప్పటికే మనోడు ఓ హిట్ కొట్టాడు, కొంచెం అరగంట అయ్యాడు. కృతిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తన మొహంలో విసుగు చిరాకు కనపడడం లేదు. రిషి, ఇదే నాకు నచ్చింది. నా మీద కోపం ఎవరి మీద చూపించావు అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. కరెక్ట్గా అదే టైంకి ఏదో కారు వచ్చి ఆగింది. అందులో నుండి కొంతమంది దిగారు. అక్కడున్న చైర్స్లో కూర్చున్నారు. చూడ్డానికి ఎంప్లాయీస్లా ఉన్నారు. అసలు రిషి కోపం ఏంటో, ఎంత ఉందో, ఎందుకు వచ్చాడు తనే చెప్తాడు. వాళ్ళ ముందు ఎందుకు గొడవ ఎందుకని ఆగాడు. పక్కకెళ్ళి క్యాప్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. కృతి వచ్చి మెనూ ఇచ్చి ఆర్డర్ ప్లీజ్ అంది. అందులో ఆర్డర్ లేడీస్, మగ జెంట్స్ కూడా ఉన్నారు. అందరూ లిస్టు చూస్తుంటే ఒకడు మాత్రం చెఫ్ పాపకి లైన్ వేయడం మొదలుపెట్టాడు. కృతి కళ్ళజోడు ఒకటి ఆడు ఫేస్కి. వాళ్ళంతా ఎవరికి కావాల్సినవి వాళ్ళు చెప్పారు. సదరు కళ్ళజోడు బాబు మాత్రం ఏమీ చెప్పలేదు. కృతిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మన పాప రెడ్ కలర్ చుడిదార్, వైట్ క్యాప్ అండ్ ఆప్రాన్ వేసుకొని చిన్న నోట్ ప్యాడ్ పెన్ పట్టుకొని వాళ్ళ వంక చూసి జాగ్రత్తగా వింటూ ఓకే అంటూ నోట్ చేసుకుంటూ ఉంది. రిషి చూస్తూ ఉన్నాడు. కృతి కళ్ళజోడు బాబుతో సార్ యువర్ ఆర్డర్ ప్లీజ్ అని అడిగింది చిరునవ్వుతో. అతను మీరే అన్నాడు. కృతి అర్థం కాక కమ్ అగైన్ అంది. రిషి, నీ తింగరి, వాడు నీకు లైన్ వేస్తున్నాడు. చచ్చాడు వెధవ, నీ సంగతి తెలీదు. అతను అదే, మీరేం బాగా చేస్తారో, మీ ట్రక్ స్పెషల్ పట్టుకురండి అన్నాడు కళ్ళార్పుతూ. కృతి అతన్ని యగాదిగా చూసి వెళ్ళింది. మిగతా వాళ్ళలో ఒకడు ఏంటి అలా చూస్తున్నావు? అతన్ని సిగ్గుపడుతూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. రిషి, ఓరి నీ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నాయేంట్రా? వాళ్ళలో ఇంకొకడు ఊరుకోరా, నేను మిమ్మల్ని తెచ్చింది ఎందుకు? నెల రోజుల నుంచి తింటున్నా ఇక్కడే, టేస్ట్ సూపర్ అని చెప్పా కదా. అండ్ ఇంకోటి, షీ ఈజ్ అమేజింగ్, అవసరమైతే తప్ప నోరు తెరవదు. రిషి, రే సుబ్బారావు, ఈ ఆడ లేడీస్ మొగోళ్ళ దగ్గరే,
నోరు తెరుస్తారు. కళ్ళజోడు చూసావా, నువ్వే అన్నావు షీ ఈజ్ అమేజింగ్ అని. అందుకే తొలి చూపులోనే పడిపోయా. రియల్లీ ఐ లవ్ హర్. ఆ ఫేస్ చూడరా, అందం అమాయకత్వం కలిసి ఎంత క్యూట్గా ఉందో రిషి. అంతేరా, నేను ఇలాగే అనుకునేవాడిని ఆ రోజుల్లో. ఏది ఆ రోజుల్లో అంటూ నెత్తి మీద 2 చేతులు లాక్ చేశాడు. ఈలోపు ఆర్డర్ ఇచ్చింది. కళ్ళజోడు వాళ్ళకి మాత్రం ఏమీ రాలేదు. అందరూ తినడం స్టార్ట్ చేశారు. వాళ్ళు తినడం కంప్లీట్ అవుతున్నా కూడా అతనికి ఏమీ రాలేదు. తినడం అయ్యాక అందరూ లేచాక కృతి వచ్చింది. అతను నాకేమీ ఇవ్వలేదు. కృతి అతని చేతిలో బిల్లు పెట్టి ఇదే మా ట్రక్ స్పెషల్ అనగానే అందరూ నవ్వారు. రిషి ఇది బాగా ముదిరింది, బాగానే క్యాచ్ చేస్తుంది. అతను కూడా నవ్వి పర్స్ తీసి మనీ ఇచ్చాడు. అందరూ కారెక్కాక అతను వాళ్ళతో 1 minute అని అక్కడ కొంచెం దూరంలో బొకే షాప్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రోజు తీసుకొని వచ్చాడు. రిషి ఓర్ని, వీడు నాకన్నా ఫాస్ట్గా ఉన్నాడు, చూద్దాం ఆ రాక్షసి ఎలా రియాక్ట్ అవుతుందో. అతను కృతి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. రిషి రే బాబు, నిన్నే, అంత అవసరమా నీకు? కృతి చిరాగ్గా చూసింది. అతను రోజు ఇచ్చి లవ్ యూ మిస్ చెఫ్ అనగానే కృతి ఆ విషయం నా హస్బెండ్కి చెప్పండి అంది కూల్గా. అతను వాట్ అంటూ పైకి లేచాడు. కృతి చేతులు కట్టుకుని ఎటో చూస్తుంది. అతను యు ఆర్ లయింగ్. కృతి లయింగ్ ఏంటి, నాకు పెళ్ళయి సంవత్సరం అయింది. అతను అయితే మీ హస్బెండ్ని చూపించండి. కృతి ఎందుకో సి మిస్టర్, ఒక పెళ్ళైన అమ్మాయితో ఇలా మాట్లాడడం సభ్యత కాదు అంటూ వెళ్ళబోయింది. అతను కృతికి ఎదురుగా నిలబడ్డాడు. కృతి ఏంటిది, తప్పుకో. అతను మీరు అబద్ధం చెప్తున్నారు. కృతి 1 second అంటూ ఫోన్లో తన పెళ్లి ఫోటోలు చూపించింది. అతను ఇతన్ని ఎక్కడో చూశానే అంటూ బుర్రగోక్కున్నాడు. కృతి చాలా, ఇంకా వెళ్ళండి లేదంటే ఆయనకు కాల్ చేస్తా అన్నట్లు మా వారు రౌడీ తెలుసా అంది. రిషి ఓసిని, నీకోసం ఫైట్ చేస్తే నన్ను రౌడీ అంటావా? అతనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రిషి మళ్ళీ వెళ్ళబోతూ ఆగాడు. కారణం కృతి అక్కడున్న చైర్లో కూర్చుని ఫోన్లో రిషిని చూస్తూ నీ వల్లే అంతా, నీకే సినిమాలు చేసుకుంటూ ఆ ప్రీతితో ఎంజాయ్ చేస్తున్నావు బాగా. నేను ఇక్కడ రోడ్డు మీద ట్రక్ పెట్టుకుని కష్టపడుతూ చూడు, ముక్కు మొహం తెలియని దారిన పోయే దానయ్యలు లవ్ యూ చెప్తూ ఉంటే ఏం చేయాలో తెలియక, ఇంటికెళ్ళి ఉండలేక, నిన్ను మర్చిపోలేక ఇలా ఉన్నా అంటూ ఏడుస్తుంది. రిషికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాటుగా చూస్తూ ఉన్నాడు. కృతి ఇంకా ఏడుస్తూనే ఉంది. రిషికి అర్థం కాలేదు, వెళ్ళాలా వద్దా. అంతే, ఆ వీడియో అయిపోయింది. కృతి ఓరి, అక్కడే ఉండి వాడు ప్రపోజ్ చేస్తే వచ్చి కొట్టాల్సింది పోయి తొంగి చూస్తావా అంటూ టైం చూసింది. నైట్ 12:40. అవును, ఈ ఇడియట్ మొగుడు వచ్చాడా లేదా చూద్దాం అనుకుంటూ ఫోన్ చేసింది. రింగ్ అవుతూ ఉంది, లిఫ్ట్ చేయడం లేదు. నన్ను ఇంత టెన్షన్లో పెట్టి గురుడు హ్యాపీగా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఏంటి మా ఆడళ్ళు నోరేసుకుని మొగుళ్ళ మీద పడతామా? మీరు మాత్రం తక్కువ, చేసేదంతా సైలెంట్గా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటారు. మీరు చేసేది తెలీదు, మేమే కనపడతాం. మరి ఫోన్ చేయి, నీ సంగతి చెప్తా అనుకుంటూ ఫోన్ పట్టుకుని చైర్లో కూర్చుని నిద్రలోకి జారుకుంది. ఫోన్ రింగ్ అవుతుంటే మెలకువ వచ్చింది. టైం అర్ధరాత్రి 2:30. రిషి నుంచి ఫోను. కృతి హలో అంది నిద్రమత్తులో. రిషి ఓయ్, ఏంటి నిద్రపోయావా? ఇంకా చూస్తూనే ఉన్నావేమో అనుకున్నాగా. కృతి రిషి ఎందుకప్పుడు చెప్పలేదు అని అడిగింది. రిషి ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు. కృతి అవును, నువ్వెందుకు వచ్చావు నా ఫుడ్ ట్రక్ దగ్గరికి అని అడిగింది ఆవలిస్తూ. రిషి చిన్ను, నేను ఇప్పుడే వచ్చా, బాగా అలసిపోయా, నిద్ర ఫుల్గా వస్తుంది, రేపు మార్నింగ్ కాల్ చేస్తా అనగానే కృతి ఆ మాత్రం దానికి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? రిషి అదే, రేపు పొద్దున్నే కాల్ చేస్తా అని చెప్పడానికి. కృతి నువ్వు మారవు కానీ ఒకటి చెప్పు, అసలు ఈ వీడియోలు ఎందుకు తీసావు? కాసేపు నువ్వు మాట్లాడుతున్నావు, కాసేపు నన్ను తీసావు, అసలు ఏంటి రిషి ఇది? నాకేమీ అర్థం కాలేదు, ప్లీజ్ చెప్పు అని అడిగింది. రిషి సరే చెప్తా. అసలు నీ దగ్గరికి నుంచి వస్తుంటే మీ డాడీ. కృతి ఆయన మా డాడీ కాదు, మా అక్క వాళ్ళ డాడీ. రిషి ఓయ్, అదేంటి, ఎంత కాదనుకున్నా హీ ఈజ్ యువర్ ఫాదర్. కృతి అదంతే, నేను ఆయన తేల్చుకుంటాం, ఇంకెప్పుడు మీ డాడీ అనకు. రిషి సరే నీ ఇష్టం, కానీ నాకు మాత్రం అంకులే. వాళ్ళ లోపనే అలా చెప్పడం ఇంకా నా బాధ
అర్థం నీకు తెలియాలని అలా చేశా. ఆ తర్వాత నీకెందుకు పంపలేదు? ఇది పక్కన పెట్టు, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడే జరిగింది. తెలిసింది అబార్షన్ సంగతి. తర్వాత తాళి రావడం, అది నువ్వే పంపావనుకొని నీ మీద పిచ్చ కోపం వచ్చింది. అందుకే తాడోపేడో తేలుద్దామని మీ ఇంటికే వచ్చా. మీ అమ్మ ఇంకా మా కిషోర్ అంకుల్ మాత్రమే ఉంటున్నారని తెలిసింది. లోపలికెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకోవడం ఎందుకని మిత్రగాడికి ఫోన్ చేసి తనకు తెలియకుండానే నువ్వు ఎక్కడున్నావో కనుక్కున్నా. బెంగళూరులోనే ఉన్నావని తెలిసింది. నిన్ను ఎత్తుక్కుంటూ బయలుదేరా. అసలు రావడం అయితే నీ మీద విపరీతమైన కోపంతో వచ్చా. రిషి, ఇదంతా కాదు కానీ ఓ పని చేయి, ఆ ఐప్యాడ్ తీసుకుని ఇక్కడికి రా. నా పక్కనే కూర్చుని చూడు. నీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తా. ఉండనా అని అడిగాడు. కృతి, ఉండు, అక్కడే ఉండు, ఇక్కడికి రావకు. వీడియో ఎందుకు తీసావంటే ఏంటంటో చెప్తావు. మా డాడ్, అదే మీ అంకుల్ సంగతి తెలిసే నాకు మైండ్ పని చేయడం లేదు. నువ్వేది క్లారిటీగా ఎందుకు చెప్పవు? రిషి, క్లారిటీ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, మనకై మనం తెలుసుకుంటే వచ్చేది. చిన్ను, నాకు సంబంధించినంత ప్రతి వరకు నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికే అలా వీడియో తీసా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నా ప్రేమలో లోపం లేదు కాబట్టి ప్రేమని నిరూపించుకున్నా. ఇంకా నీకెందుకు పంపించలేదంటే నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. అందుకే పంపలేదు. బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. కృతి మైండ్ పూర్తిగా దొబ్బింది. తల పట్టుకుని కూర్చుంది. నా ప్రేమను నిరూపించుకున్నా అంటాడు. నన్నెందుకు నిరూపించుకోవాలంటాడేంటి? బాబోయ్, ఇలా ఆలోచిస్తే కాదు, లాభం లేదు. వాడికి ఫోన్ చేస్తే కావాలనే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈ వీడియోలన్నీ చూస్తేనే కానీ నాకు క్లారిటీ రాదు. బట్ ఫుల్ తలనొప్పి వచ్చేసింది. మంచి టీ తాగి చూడడం మొదలు పెట్టాలి అనుకుంటూ వెళ్ళి టీ రెడీ చేసుకొని వచ్చి తాగింది. 4th వీడియో ఆన్ చేసింది. అందులో రిషి ఎక్కడో కూర్చుని ఉన్నాడు. ఏంటే, నేను ఈ సంగతి తేలిద్దామని వస్తే నువ్వే నాకు షాక్ ఇచ్చావు. నాకు ఒకటి అర్థమైంది, నీకు నా పైన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కానీ నువ్వు తాళి పంపావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అది కూడా నిన్ను ఇలా చూశాక. కానీ ఒక విషయం చిన్ను, అది మాత్రం నువ్వు నాకు ఏ రోజైనా ఆన్సర్ చేయాల్సిందే. నువ్వు ప్రెగ్నెంట్ అనే నాకు తెలీదు. అబార్షన్ అయిందని మీ అక్క చెప్పింది. అప్పుడు చూడాలి. రిషి ఫేస్ కోపం పీక్స్కి వెళ్ళింది, వేలు చూపిస్తూ. దానికి టైం వస్తుంది, ఆ రోజు అడుగుతా అన్నాడు ఆవేశంగా. కానీ ఆలోచిస్తుంటే నీకు ఇంకో విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి. ప్రీతి అని పిలిచాడు. అంతే, మన ప్రొడ్యూసర్ పాప ఎంట్రీ ఇచ్చింది.